ఈరోజు దేవుని వాగ్దానం. ఆవలి తీరమందలి గదారేనియుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధుల నుండి వెలుపలకు వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముని ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఎదుటి నుండి పారద్రోణ దలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసుని కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలవనున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రంలో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దేవుని దృష్టిలో ఒక మనిషి ఆత్మ విలువ అపారమైనది. దయ్యాల బంధనంలో ఉన్న ఇద్దరు మనుషులను విముక్తి చేయడానికి యేసు తన అధికారాన్ని చూపించాడు. దయ్యాలు కూడా యేసు అధికారానికి లోబడాల్సింది అని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది జంతువులను తక్కువ చేయడం గురించి కాదు, దేవుని కుమారుని అధికారాన్ని, మనిషి ఆత్మ విలువను ప్రకటించే సంఘటన. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరలోక తండ్రి, దయ్యాలమై సంపూర్ణ అధికారమున్న యేసు ప్రభువును నేను స్తుతిస్తున్నాను. నా జీవితంలో భయం, బంధనం, పాపం, చీకటి శక్తులు ఏమైనా ఉంటే వాటన్నిటి నుండి నన్ను విడుదల చేయుము తండ్రి. యేసయ్యా, నీ సన్నిధిలో నిలిచే ధైర్యాన్ని, పవిత్రమైన జీవితాన్ని నాకు అనుగ్రహించుము. నా కుటుంబాన్ని నీ రక్షణలో కాపాడుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.